వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లాలోని శ్రీనివాస ప్రసాద్ ప్రియాంక దంపతుల పెళ్లి రోజు సందర్భంగా బెల్గాం రైతు బజార్ ఎదుట IRPWA నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు బియ్యం బస్తా, కిరాణా సామాగ్రి, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య సంఘ సభ్యులు, యువసేవా సభ్యులు డాక్టర్ బోటు రామకృష్ణ పాల్గొన్నారు. చెప్పు సభ్యులు కోట్ల మధుసూదనరావు గారు, వారి బావమరిది గారైన వీరగొట్టం వాస్తవ్యులు ఉన్న శ్రీనివాసరావు ప్రసాద్ ప్రియాంకల పెళ్లి రోజు సందర్భంగా పార్వతీపురం బెల్గాం రైతు బజార్ ఎదురుగా ఉన్న IRPW సంస్థ నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు బియ్యము, కిరాణా ఐటమ్స్, నిత్యావసర వస్తువులు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇవన్నీ అవసరమైనవన్నీ అందజేశారు. ఇంత మంచి మనసుతో మనకు అందజేసిన కోట శ్రీనివాసరావు ప్రసాద్ గారికి, ప్రియాంక గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు నైట్ షెల్టర్ మన తెలియజేస్తున్నాం. మరియు ఇక్కడ తీసుకొచ్చిన మనకు అందజేసిన కోట మధుసూదనరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్తే. మానవ సేవే మాధవ సేవ సందర్భంగా పార్వతీపురం కళింగ వైశ్య సంఘం సభ్యులు మార్కాపురం జిల్లాలోని కనిగిరి మండలం మాచవరం ZPHS పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయులు షేక్ కాజా హుస్సేన్, వంటిపెంట మాలకొండారెడ్డి విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా షేక్ కాజా హుస్సేన్ పాఠశాల అభివృద్ధికి 5,000ను ప్రధానోపాధ్యాయులు SK సంధాని భాషకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్ నారాయణ, రుషేంద్ర, శ్రీనివాసులు పాల్గొన్నారు. దాంట్లో అమ్మాయి పాత్ర ఏంది మీకు ఇది ఎందుకు చెబుతున్నానంటే, చాలా మంది ఇప్పటికి కూడా పల్లెల్లో ఆడపిల్ల పుట్టింది అంటే అది కేవలం అమ్మాయి తప్పిదమే, అబ్బాయి తప్పిదం ఏమీ లేదు. తప్పిదం అంటే తప్పిదం కాదు, కారణం. ఒకటో కాలు ఆడపిల్ల, రెండో కాలు ఆడపిల్ల, మూడో కాలు ఆడపిల్ల. అత్త ఏమంటది? శుక్రకణంలో XY క్రోమోజోములు ఉంటాయి, అండకణంలో XX క్రోమోజోములు ఉంటాయి, తెలుసు కదా. మరి శుక్రకణం, అండకణం రెండు కలిసినప్పుడు అందులో ఉండేటువంటి X, శుక్రకణంలో ఉండే X, అండకణంలో ఉండే X రెండు కలిస్తే అమ్మాయి. శుక్రకణంలో ఉండే Y. కాబట్టి ఇక్కడ అబ్బాయి అమ్మాయి పుట్టడానికి కారకులు ఎవరు? అబ్బాయి. అమ్మాయి తప్పేమీ లేదు. కాబట్టి బాగా ఇది మీరు తెలుసుకోవాలి. మీకు మైండ్లో బాగా రేపు, ఎందుకంటే మీరు కూడా కాబోయేటువంటి ఒక ఇంటి కోడలు, మీరు కూడా మీ అత్త ద్వారా అటువంటి ఈసడింపులు, అటువంటి ఫేస్ చేయాలి మీరు కూడా. కాబట్టి మీరు తెలుసుకోవాలంటే మీరు మీ అత్తలకు సమాధానం, కరెక్ట్గా సమాధానం చెప్పచ్చు. దాంట్లో అమ్మాయి పాత్ర ఏంది మీకు ఇది ఎందుకు చెబుతున్నానంటే, హైదరాబాద్ లోని అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామరాజు, మాధవి, శశాంక్ గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులతో వారు బలవన్మరణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అందరూ బయటికి పోవాలమ్మా, తీసుకెళ్ళిపోవాలి అందరూ ఎక్సెప్ట్ అమూల్య. మీకు అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. మీరందరూ బయటికి పోవాలమ్మా, తీసుకెళ్ళిపోవాలి అందరూ ఎక్సెప్ట్ అమూల్య. మీకు అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. మీరందరూ బయటికి పోవాలమ్మా, తీసుకెళ్ళిపోవాలి అందరూ ఎక్సెప్ట్ అమూల్య. మీకు అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. కుకట్పల్లిలోని సున్నం చెరువు 5 ఎకరాల భూమిపై కబ్జా జరుగుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. హైడ్రా అధికారులు 2014 గూగుల్ మ్యాప్ ఆధారంగా ఫెన్సింగ్ వేస్తూ 5 ఎకరాల భూమిని వదిలేశారని, ఇది అధికార పార్టీ నాయకులు కబ్జాకు దారితీస్తుందని అన్నారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో సున్నం, నల్ల, అలాగే బోయిని, కాముని చెరువులను అభివృద్ధి చేశామని పేర్కొంటూ ప్రజల భూమిని రక్షించకపోతే కోర్టు మరియు
డీఓపీటీని ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. సున్నం చెరువు అనేటటువంటిది మాకు స్థానిక ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు అక్కడ 2930 సర్వే నంబర్ సున్నం చెరువులో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్. గతంలో ఆ చెరువు మీద కానీ బోన్ చెరువు కానీ ఐడియల్ చెరువు కానీ ముళ్ళగత్త చెరువు కానీ అదే మైసమ్మ చెరువు కానీ కాముని చెరువు కానీ కాజా కుంట కానీ అన్ని చెరువుల మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆదేశ ప్రకారమే అన్ని చెరువులను ఆ రోజుల్లో 17లో ఇంకా కొన్ని రోజులు ఉంటే కబ్జాలు అయిపోతాయి, అన్యాయంగా అవుతుందని చెప్పి అన్ని చెరువులకు ఫినిషింగ్ కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు నేను కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి డబ్బులు రిలీజ్ చేసుకొని ఫినిషింగ్ వేసి అదేవిధంగా కామన్ చెరువు డెవలప్ చేయడం, ముళ్ళగద్దెల చెరువు డెవలప్ చేయడం, కోనేర్లు కట్టడం, పటేల్ కాజాకుంట 8 ఎకరాల 36 గుంటలు ఉంటే కబ్జా అయిందంటే దాన్ని కూడా ఫినిషింగ్ చేయడం, ఇవన్నీ చేశాం. అనిపించింది ఆ రోజు. అటువంటి వాళ్ళను బయటపడేసి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా వాళ్ళు ఏ రకంగా ఇవ్వకుండా వాళ్ళ నిరుపేదలను బయటపడేసి ఇలా బడాబాబులను కాపాడే ప్రయత్నం చేస్తుంది హైడ్రా కమిషనర్. 2 మరణా పేరు కిందనే ఈ చెర్ల మీద ఇన్ఫర్మేషన్ ప్రతి ఇచ్చిన ఏ చెర్ల ఎంత ఉందన్నది కూడా ఇచ్చిన. ఇక తగ్గిందంటే ఏమన్నా నేను మార్కాపురం జిల్లాలోని కనిగిరి పరిషత్ ఉన్నత పాఠశాల దిరివంశలో కడప రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి అనుపమానంద మహారాజ్ విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యా ప్రాముఖ్యతపై ప్రసంగించారు. ఇక 10వ తరగతి విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని అధిగమించి ఏకాగ్రతతో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచిస్తూ లేచి మేల్కొండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అనే స్వామి వివేకానంద సూక్తిని వివరించారు. ఇక వివేకానంద జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. పెరిగింది పల్లెటూరులో. అందుకే సరే దాన్ని చూడడానికి నేను వెళ్తూ ఉంటే అప్పుడు ఎలా తిరిగి వెళుతూ ఇక్కడ దిశవంచకు వచ్చి మీతో కొన్ని విషయాలు పంచుకోవడము నా అదృష్టం అని భావి. గురువు గారు ఈ నరేంద్రుడికి కలకత్తా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఆయనకి ఈ బాధ్యతనిచ్చారన్నమాట. అందుకే ముందు ఈ భారతదేశాన్ని మేలుకొల్పాలంటే చూడాలి కదా ఎలా ఉన్నది. ఎందుకంటే స్కూల్లో చదువుకుంటేనే ఆంగ్ల విద్యాభ్యాసం పొందితేనే నీకు జాబ్ వస్తుంది, లేకపోతే వాళ్ళకి జాబ్ లేదు. దానికి ఎలాంటి విలువ చేసేసారనమాట. అందుకే ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎవరో కొన్ని అక్కడ ఇక్కడ కాలేజెస్ అయితే ఎక్కడ దీంట్లో కలకత్తాలో, లేకపోతే చెన్నైలో, లేకపోతే ఇట్లా హైదరాబాద్ లో, ఇలాంటి పెద్ద పెద్ద సిటీలో ఉంది కానీ ఇంకెక్కడ లేదు. అందుకే పల్లెటూరుకి తిరిగిన స్వామి వివేకానంద అక్కడ చూస్తే అందరూ నిరక్షరాస్యులు. వివేకానంద మన వాళ్ళకి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఏమిటంటే, నేను ప్రపంచ దేశాన్ని మొత్తం తిరిగాను, భారతదేశం తిరిగాను, ఐరోప్య దేశాలు తిరిగాను, అమెరికా దేశాలు తిరిగాను. తిరిగిన తర్వాత నాకు ఒక విషయం నేను తెలుసుకున్నాను. ఏమిటంటే జిల్లాలో కల్తీ పాల ఘటనపై అప్రమత్తమయ్యారు అధికారులు. రాజమండ్రిలో 5గురు మృతి చెందిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ లక్ష్మీశా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు కరెన్సీ నగర్ లోని ఓ పాల కేంద్రంలో పరిశీలనలు నిర్వహించి పాల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. లేదు కాదు అదే కావాలంటే లాభం పెట్టి
జిల్లా కోర్టుల అంశంపై శాసన మండలిలో మాట్లాడారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులు ఇంకా పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇక పల్నాడు జిల్లాకు చెందిన నరసరావుపేటలో జిల్లా కోర్టు ఉన్నప్పటికీ ప్రిన్సిపల్ కోర్టు గుంటూరులో కొనసాగుతుండటంతో న్యాయవాదులు ప్రజలు అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక కొత్త జిల్లాల్లోనే ప్రిన్సిపల్ జిల్లా కోర్టులను ప్రకటించేలాగా హైకోర్టు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొన్ని చోట్ల ఉంది అధ్యక్ష. ప్రిన్సిపల్ కోర్టు ఉమ్మడి జిల్లాలో ఉంటే ఇక్కడ పల్నాడు జిల్లా వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ ఫైలింగ్ చేసుకొని అడ్వకేట్స్ కానీ లిటిగెంట్ పబ్లిక్ కానీ వీళ్ళందరూ కూడా కోర్టు ఇక్కడ పెట్టిన జిల్లా కోర్టు అక్కడికి వెళ్తే ఆ జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులో ఫైల్ చేసుకుంటే అవి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఇక్కడ ఎడిషనల్ జిల్లా కోర్టుకి. పల్నాడు జిల్లాలో ఉంది ఎడిషనల్ జిల్లా కోర్టు, గుంటూరులో ఉంది ప్రిన్సిపల్ జిల్లా కోర్టు. నేను అడిగింది ఏంటంటే జిల్లాలు ఆల్రెడీ చేశారు, ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి జిల్లా కోర్టులని జ్యుడిషియల్ జిల్లాలుగా ప్రకటించడానికి మీరేమైనా హైకోర్టుకు ప్రతిపాదనలు పంపారా? ఒకవేళ పంపకపోతే జ్యుడిషియల్ జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీనివల్ల అడ్వకేట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు, పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే జిల్లా కోర్టులు ఉన్నాయో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ప్రతిపాదిత యునాని మెడికల్ కాలేజీపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ప్రచార యావత్తో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఉర్దూ ఆధారిత యునాని విద్యా స్థానిక విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండదని ఆయన ఆరోపించారు. ఇక 70 కోట్లతో నిర్మిస్తున్న ఈ కాలేజీ వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా సాధారణ మెడికల్ కాలేజీ తీసుకురాకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. విజయం నేను సాధించిన ప్రగతి అని చెప్పి ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సంబరాలు కూడా జరుపుకున్నారు. యునాని మెడికల్ కాలేజీ అంటే BUMS అంటారు ఇంగ్లీష్ లో, బంప్స్, BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునాని అండ్ మెడికల్ సర్జరీ. ఇది 5.5 సంవత్సరం కోర్సు. 4.5 సంవత్సరం చదువుకోవాలా, 1 సంవత్సరం హాస్పిటల్లో పనిచేయాలా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ రాయాలా, నీట్ రాసిన తర్వాత ఇందులో చేరాలి. ఈ యునాని చదువుకోవాలంటే మొట్టమొదట ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంది, దీనికి కావాల్సింది విద్యార్థుల కంటే అరబ్ భాష గాని, పర్షియన్ భాష గాని, ఉర్దూ గాని చదువుకొని ఉండాలి. అరబ్ భాష చదువుకొని ఉంటారో భాషను, లేకపోతే పర్షియన్, ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషను చదువుకొని ఉంటే యునాని మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే చదువుకోకపోతే సీటు వస్తుంది, కానీ యునాని మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ 3 భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథలే పోతావు. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషల ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. వైద్య శాస్త్రానికి సంబంధించిన, యునాని వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. విజయం నేను సాధించిన ప్రగతి అని చెప్పి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సంబరాలు కూడా జరుపుకున్నారు. యునాని మెడికల్ కాలేజీ అంటే BUMS అంటారు ఇంగ్లీష్ లో, బంప్స్, BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునాని అండ్ మెడికల్ సర్జరీ. ఇది 5.5 సంవత్సరం. మార్కాపురం జిల్లాలోని కనిగిరి పట్టణంలో రౌడీ షీటర్లు, లైంగిక నేరస్తులకు డీఎస్పీ సాయి ఈశ్వరేశ్వంత్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అందరూ కూడా సొసైటీలో రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా ఉండాలా. మన ఇబ్బంది పెడితేనే నిలబడుకున్నారు అందరూ, మళ్ళీ ఇబ్బంది పెడితే డైరెక్ట్ జైల్లో కూర్చుంటారు. ఎవరిని ఇబ్బంది నివారిస్తాను. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే దానిని నిర్లక్ష్యం చేయకుండా తగిన అధికారులకు తెలియజేస్తాను. మహిళలు మరియు పిల్లల భద్రతకు అనుకూలమైన వాతావరణాన్ని, లైంగిక వేధింపులకు పాల్పడను. చట్టాలను గౌరవిస్తూ బాలల రక్షణకు సమకరమైన మాటలు, ప్రవర్తన లేదా ఆన్లైన్ ప్రతివారం వస్తే డిసెంబర్లో చెప్పి వస్తున్నారు అందరూ. వీళ్ళు రాలా ఎవరు
అత్యాచారాలు ఇవన్నీ ఎక్కువ చేస్తున్నారు అందరూ. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో పాటి గ్రామంలో కురుమ సంఘ ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు దర్గా శ్రీనివాస్ పెద్దల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే గూడి మహిపాలరెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘ పెద్దలు, సభ్యులు, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ R&R కాలనీలో వేముల ఘాట్ రజక సంఘ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు రజక కుటుంబానికి చెందిన 2 నెలల శిశువు మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘ నాయకులు ప్యాటాబాబు, శివలింగు కృష్ణ డిమాండ్ చేశారు. ఇక న్యాయం జరగకపోతే గజ్వేల్ నుంచి నాగర్ కర్నూలు వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరిస్తూ బాధిత కుటుంబానికి 20 లక్షల పరిహారం తక్షణం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వాళ్ళు ఈయనని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంత మొరబెట్టుకున్నా గానీ వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టిరు తప్ప వీళ్ళ మాటలు ఇందే. అయ్యా మా భర్త చనిపోయేటట్టుండు, మా అత్తమ్మ చనిపోయేటట్టుంది, మాకు 2 నెలల పిల్లుంది, కనీసము నేను బాలంతను, ఒక పచ్చి బాలంతను, 2 నెలల పిల్లుంది, మాకు 2 నెలల పాప ఉంది. ఈ పాప ముఖం చూసన్నా మా భర్త నాడు ఇడిచిపెట్టండి, మా అత్తమ్మని ఇడిచిపెట్టండి అని ఆమె ఆ 2 నెలల పిల్లని కొంట పోయి వాళ్ళ కాళ్ళ కాడేసినా గానీ వాళ్ళకి కనికరించలేదు. ఆ 2 నెలల అమ్మాయిని వాళ్ళ కాళ్ళతో తన్నిర్రు, వాళ్ళ కాళ్ళతో కొట్టిర్రు. ఆ కొట్టుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కావున ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అక్కడున్న పోలీసులను, పెద్దవారిని కూడా మేము వేడుకుంటున్నాము. ఇది ఎందుకు అరెస్ట్ చేసినాక ఇన్ని రోజుల దాకా కూడా హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తలేరంటే ఇంట్లో ఏదో కుంభకోణం నడుస్తుందని మా అందరికీ తెలుస్తుంది. కావున మీరు కూడా ఒక వ్యక్తిత్వం, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మా చెల్లె కూతురికే జరిగింది అన్యాయం అని మీరు కూడా సాయం చేసి హత్య చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయండి దయచేసి. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ,
ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు. ఇక సోన్ మండలం గంజాల్ టోల్ గేట్ వద్ద ఆయన గులాబీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలోనే నిర్మల్, ముతోల్, ఖానాపూర్ నియోజకవర్గాల పర్యటనకు వచ్చి అందరినీ కలుస్తానని కేటీఆర్ తెలిపారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. బాల్క సుమన్ గారిని ఏదైతే జైల్లో పెట్టినారో మా అన్నదమ్ములందరినీ, మా అక్క చెల్లెలందరినీ తొందరలోనే కలుసుకుంటా. ఈరోజు మన సోదరుడు బాల్క సుమన్ గారిని ఏదైతే జైల్లో పెట్టినారో మరి మున్సిపల్ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని వారిని పరామర్శించడానికి మరి పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యేల బృందం అందరం కూడా కలిసి ఆదిలాబాద్ పోతున్నాం. మరి స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తొందరలో మళ్ళీ వచ్చి మీ అందరినీ ప్రతి తాలూకాలో ఒక దినమంతా మీ దగ్గరే ఉండి కలుసుకొని అందరితో కూడా వ్యక్తిగతంగా ఫోటోలు దిగి అందరితో కూడా మాట్లాడి పూర్తి సమయం ఇచ్చి వెళ్తాను. మొన్న వీరోచితంగా మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా కొట్లాడినారు. నిర్మల్లో గాని, ఖానాపూర్లో గాని, అట్లాగే ముదోల్లో గాని హృదయపూర్వకంగా కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, పోరాడి మరి గెలిచినా ఓడినా పోరాడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2 ఏళ్లలో మళ్ళీ మనకు మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా మళ్ళీ గులాబీ జెండానే నిర్మల్ జిల్లాలో ఎగురుతుంది. 3 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా మన ఎమ్మెల్యేలు ఉంటారు. 2 ఏళ్లలోనే జరుగుతుంది. తొందరపడవద్దు, భయపడవద్దు. ఇవాళ ఎవరో వాళ్ళు వీళ్ళు అడ్డం పొడవు మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా ధైర్యంగా ఉండాలని చెప్పి మళ్ళొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ వివిధ ప్రజా సమస్యలు తీసుకుని ప్రజల్లోకి పోదాం. పార్టీని బలోపేతం. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆమె నిలదీశారు. సీఎం సొంత జిల్లాలోని 10% నేరాలు పెరిగాయన్న వరదు కళ్యాణి హోంమంత్రి అనిత ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో మహిళలపై నేరాలు పెరిగాయని ఆమె వివరించారు. 5 సార్లు గర్భవతం చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎస్పీకి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేస్తే మేడం ప్లీజ్ 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 అమ్మా కళ్యాణ్ గారు మీరు వినిపించుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ హాస్టల్స్ లో అధ్యక్ష, హాస్టల్స్ లో ఎంత మంది అఘాయిత్యాలకు, అత్యాచారాలు గురవు చేయించాడు. 5 సార్లు గర్భవతం చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎస్పీకి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేస్తే మేడం ప్లీజ్ 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 ప్లీజ్
ప్లీజ్ ప్లీజ్. అమ్మా కళ్యాణ్ గారు మీరు వినిపించుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు మహిళల మీద చిన్నారుల మీద అత్యాచారాలు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ హాస్టల్స్ లో అధ్యక్ష హాస్టల్స్ లో ఎంత మంది అఘాయిత్యాలకు అత్యాచారాలు గురవు చేయించాడు. 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు జగన్మోహని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి లక్ష్మీ నరసింహుడి అశ్వవాహన సేవతో ఊరేగించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ అర్చకులు పూల అలంకరణ, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఏ దేనిలోనైనా రాగలను, ఒక స్తంభంలోంచి రాగ. మనమందరం కూడా ఆ భగవన్ నామస్మరణ చేయడమే ముక్తికి మోక్షానికి మార్గంగా మనకు చెప్పారు. అలాంటి అవతారాన్ని ధరించాం. సాయంకాలము ఎదుర్కోలు మహోత్సవం, స్వామి అమ్మవారి యొక్క ఎదుర్కోలు మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొంటారు. స్వామివారి యొక్క లీలలు, అమ్మవారి యొక్క లీలలను మనం అందరం కూడా విని తరిద్దాం. రేపు ఉదయం స్వామివారు హనుమద్వాహనంపై రామావతారంలో మనందరికీ కూడా దర్శనమిస్తారు. సాయంకాలం దివ్య తిరుక్కల్యాణ మహోత్సవం. ఈ బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టము తిరుక్కల్యాణ మహోత్సవము. ఈ తిరుక్కల్యాణ మహోత్సవాన్ని దర్శిస్తే బ్రహ్మోత్సవం మొత్తం కూడా సేవించిన ఫలితం వస్తుంది. భక్తులందరూ కూడా రేపు సాయంకాలము 8:46 స్వామివారి యొక్క పురవీధి సేవ ప్రారంభించి 10 గంటల వరకు స్వామివారు కళ్యాణ మండపానికి విచ్చేస్తారు. రథ మహోత్సవాన్ని దర్శించి కోరుతున్నాం. స్వస్తి సంవత్సరం మంగళాన్ని. నాగర్ కర్నూలు జిల్లాలో కలవకుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. న్యాయవాదులపై దాడులను అరికట్టడానికి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా 14 కోర్టుల్లో దీక్షలు చేపట్టారు. భూత్పూర్ నుండి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఇక న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని అన్నారు. ఈ రోజు చేపట్టిన దీక్షలో కలవకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, న్యాయవాదులు చిందం కృష్ణయ్య, జంగయ్య, ప్రశాంత్, శ్రీనులు పాల్గొన్నారు. భూత్పూర్ చేరుకున్న తర్వాత అక్కడ రక్షణ చట్టం కోసం అలంపూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు గత 2 నెలల కింద అలంపూర్ నుంచి చెలో సెక్రటరీ పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రను భూత్పూర్ చేరుకున్న తర్వాత అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చేసి నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సెషన్ లోపల న్యాయవాద రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెడతాము, మీరు దీక్ష విరమించండి, పాదయాత్ర విరమించని చెప్పినందుకు గత నెలలో జరిగినటువంటి తాత్కాలిక కల్పించాలన్నటువంటి ఉద్దేశం గత దశాబ్ద కాలంగా మేము అనేక సందర్భాలలో ఉద్యమిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చలనం లేదు. ఇప్పటికి కూడా ఎలాంటి రక్షణ చట్టాన్ని మరి ప్రవేశపెట్టలేదు. కనుక మేము తప్పకుండా ఈసారి ఇచ్చినటువంటి ఈ పిలుపు మేరకు 27వ తారీఖు నాటి వరకు పాదయాత్ర చెలో శాసన వ్యవస్థ ఉంది, వాళ్లకు ప్రొటెక్షన్ ఉంది. న్యాయ వ్యవస్థకు లేదు. పత్రికా వ్యవస్థ ఉంది, వాళ్ళకు కొన్ని చట్టం ఉంది. పరిపాలన వ్యవస్థ ఉంది, వాళ్ళకు చట్టం ఉంది. కానీ ఈ దేశాన్ని ఈ న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకు రక్షణ చట్టం లేకపోవడం అమానుషం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విభాగంలో ఉన్న అధికారులు, ముఖ్యమంత్రి, పరిపాలనా విభాగం స్పందించి వెంబడే న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తిరుమల నెయ్యిని కల్తీ చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆటలాడారని ఎమ్మెల్యే గౌతు శిరీష్ అన్నారు.
అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ నాటి సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో హిందుత్వంపై తిరుమల కొండపై కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారికి శిక్షలు ఎప్పుడు అని భక్తులు ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు. సమావేశంలో ఎన్నో అంశాలు మీరు మాట్లాడారు అధ్యక్ష. కానీ మొదటిసారి వెంకటేశ్వర స్వామి పట్ల జరిగిన అపరాధం గురించి మాట్లాడడం నిజంగా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే రాష్ట్రానికి ఏదో మంచి చేసిన వాళ్ళనే చూసాం అధ్యక్ష. అయితే 2019-24 రాష్ట్రానికి కరోనా వైరస్ కన్నా భయంకరమైన వైసీపీ వైరస్ పట్టుకుంది అధ్యక్ష. 5 సంవత్సరాల అసమర్థ అవినీతి అరాచక పాలనలో ముఖ్యంగా ఇచ్చిన హామీలు కల్తీ, చెప్పిన మాటలు కల్తీ, మద్యం కల్తీ, బియ్యం కల్తీ, తిరుమల మీద హిందుత్వం మీద జరిగిన కుట్ర ఇప్పుడుది కాదు అధ్యక్ష. ఆయన తండ్రి హయాంలో తిరుమలను 2 కంటలుగా చేసే కుట్రతో మొదలైంది అధ్యక్ష. ఆయన అక్కడితో ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తిగా హిందుత్వం మీద తిరుమల కొండ మీద కుట్రలు చేస్తున్నారన్నారు అధ్యక్ష. అంటే అధికారంలో రావడానికి దేవుణ్ణి కూడా ఎలా వాడుకున్నారో దానికి ఒక ఉదాహరణ పింక్ డైమండ్ అధ్యక్ష. అదే పింక్ డైమండ్ కేసుని వాళ్ళ అధికారంలోకి వచ్చాక 2020 ఫిబ్రవరిన ఆ కేసుని వాళ్ళు వెనక్కి తీసుకున్న దాన్ని బట్టే రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అధికారంలో రావడానికే. ఆ రోజు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నిరంతరం ప్రజల గొంతు వినిపించేవారు.